హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా ఈరోజు చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ ఐడియాస్ అయితే షేర్ చేస్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్లో చాలా యూస్ఫుల్ టిప్స్ అండ్ ఐడియాస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే, ఇక్కడ చూస్తున్నారు కదా, మామూలుగా చాలా వరకు కూడా అందరూ ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకుంటూ ఉంటారు. దాంట్లో ఇలాగా లక్కీ ప్లాంట్స్, బ్యాంబూ కానీ లేదంటే మనీ ప్లాంట్ కానీ ఇలాంటి క్రోటన్ ప్లాంట్స్ కానీ పెట్టుకుంటూ ఉంటారు కదా. కొన్ని ఏంటంటే మట్టిలో కాకుండా ఇలాగా వాటర్లో పెట్టుకునే ప్లాంట్స్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే అందరూ తెలియక చేసే మిస్టేక్ వల్ల ప్లాంట్లు తొందరగా చనిపోతూ ఉంటాయి. మేము ఇంత డబ్బు పెట్టి కొనుక్కున్నాం కానీ ఎక్కువ రోజులు నిలబడలేదు అనుకుంటా ఉంటారు. ఇంకోటి ఇవి సెంటిమెంట్గా కూడా తీసుకుంటూ ఉంటారు అనమాట. ఇలాగా ఇవి ఏవైనా పాడైపోతే అసలు దీనికి మెయిన్గా చేయాల్సింది ఏంటంటే, ఈ బ్యాంబూ ప్లాంట్కి మామూలుగా బోర్ వాటర్ అట్లా వేయకూడదు అనమాట. మంచి ఫిల్టర్ వాటర్ మాత్రమే వేయాలి. అది కూడా వీక్లీ వన్స్ కానీ, మీకు వీలు కాకపోతే కనీసం 10 డేస్కి ఒకసారి అయినా దాంట్లో ఉన్న వాటర్ని కంప్లీట్గా చేంజ్ చేసి, మీరు వాటర్ పెట్టుకున్న ఆ జార్ని కూడా నీట్గా క్లీన్ చేసి, లోపల ఉండే ఏవైనా ఐటమ్స్ పెట్టుకుంటాం కదా డెకరేషన్ కోసం, స్టోన్స్ లాంటివి, అవి కూడా క్లీన్ చేసుకొని మళ్ళీ మంచిగా ఫిల్టర్ వాటర్ వేసేసుకొని, తర్వాత చెట్టును కూడా రూట్స్ దగ్గర కొమ్మల పైన కూడా ఫిల్టర్ వాటర్తో ఒకసారి ఇలాగా క్లీన్ చేయాలన్నమాట. ఆ తర్వాత మాత్రమే మీకు ప్లాంట్ ఎన్ని నెలలైనా కూడా మంచిగా ఇంకా ఏపుగా పెరుగుతుంది. ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి చాలా వరకు అందరూ కూడా పసుపు కుంకుమ దేవుడి దగ్గర పెట్టుకునేటివి, మళ్ళీ లేదంటే మనం బొట్టు పెట్టుకోవడానికి పక్కన పెట్టుకునేవి పురుగులు ఎక్కువగా వచ్చేయడం చూస్తూ ఉంటారు కదా. ఇలాగ కొద్ది రోజులనంటే మనం దాంట్లో పోసుకున్న 1 వీకే పురుగులు వచ్చినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూసారా, నేను దీంట్లో పెట్టిన దాంట్లో పురుగు లేదు, కానీ పక్కన పెట్టుకున్న దాంట్లో పురుగు ఉంది. ఇది ఎందుకంటే దీంట్లో నేను ఆల్రెడీ అవి పోసుకున్నప్పుడే పచ్చకర్పూరం కలిపేశాను అనమాట. ఇలాగా దీంట్లో మాత్రం కలపలేదు. సో అందుకు దీంట్లో పురుగు వచ్చింది, దాంట్లో రాలేదు. నిజం చెప్పాలంటే రెండిట్లలో ఒకటేసారి పోసింది, కానీ దాంట్లో రాలేదు, దీంట్లో వచ్చింది. కాబట్టి ఇలాగ కర్పూరం కలిపి పెట్టుకోండి, పురుగు రాకుండా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, పిల్లలకి ఇంకా స్కూల్స్ అయిపోయాయి కదా, ఇలా బ్యాగులు ఏవైనా పాతవి ఉంటే ఇంకా విజిబుల్ ఫెయిల్ అయినాయి, వద్దు పడేస్తాము అని అన్నట్టుగా అనుకుని కొత్తవి కొంటా ఉంటారు కదా. అలా అవసరమే లేదు. మంచిగా వాష్ చేసి తర్వాత జిప్లకి ఇలా వ్యాజ్లైన్ పెట్టేసి మీరు వాటిని ఒకసారి ఇలా 2-3 సార్లు ఇలా జిప్ని చేసేసి తర్వాత స్టోర్ చేసుకోండి. మళ్ళీ స్కూల్స్ స్టార్ట్ అయ్యే టైంకి నీట్గా ఉంటాయి, జిప్పులు పాడు కాకుండా ఉంటాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా కర్చీఫ్లో కానీ కాటన్ క్లాత్లో కానీ సర్ఫ్ వేసి మూట కట్టేసుకోండి. చాలామంది ఏంటంటే మిషన్లో పౌడర్ వేస్తూ ఉంటారు, వాషింగ్ మిషన్లో. లిక్విడ్స్ వాడే వాళ్ళకైతే నో ప్రాబ్లం. కాకపోతే ఇట్లా సర్ఫ్ వేసినప్పుడు ఏంటంటే పైన ట్రేలో వేస్తే అది వాటర్తో కలిసిపోయి డ్రమ్లోకి వెళ్ళిపోయి అది మొత్తం మెల్ట్ అయ్యి కరిగిపోయి మనకి బట్టలకు పట్టే టైం కల్లా అది సరిగా కరగదనమాట. అదే ఇలాగా క్లాత్లో కట్టి బట్టలతో పాటు వేసి మనం మిషన్ ఆన్ చేసుకుంటే బట్టలతో పాటు అది వాటర్లో కరుగుతూ మంచిగా అన్ని బట్టలకి స్ప్రెడ్ అయ్యేలాగా మంచిగా వాష్ అయ్యి వస్తాయి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మిగిలిన గిన్నెలన్నీ క్లీన్ చేసుకుంటాం కానీ పోపుల డబ్బా జోలికి మాత్రం పోము. పోపుల డబ్బాని కూడా అప్పుడప్పుడు మనము ఇలాగ పెట్టుకుంటే పురుగులు అనేది రాకుండా ఉంటుంది, జిడ్డు పట్టకుండా ఉంటుంది అనమాట. అప్పుడప్పుడు ఇలాగా 1 మంత్కి ఒకసారి అయినా పోపుల డబ్బాని నీట్గా క్లీన్ చేసి మంచిగా ఎండలో ఎండపెట్టుకొని, అంటే పూర్తిగా డ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు వేసుకోవాల్సిన పోపులన్నీ కూడా గిన్నెలలో వేసుకోండి. చిన్న సింపుల్ టిప్ ఫాలో అవ్వడం వల్ల మీకు పోపుల డబ్బాలో ఎప్పటికీ పురుగు అనేది కనపడకుండా ఉండేటివి కూడా మంచిగా ఫ్రెష్గా ఉంటాయన్నమాట. ఎటువంటి స్మెల్, ముక్కవాసన లాగా లేకుండా ఉంటాయి. ఇవి కొంచెమే పోసుకుంటాము, ఇవి ముక్కవాసన ఎందుకు వస్తాయి, అయిపోతూ ఉంటాయి కదా అనుకుంటారు, కానీ అంత నీట్గా ఉండవన్నమాట. మీరు అబ్జర్వ్ చేస్తే సన్న పురుగు లాంటిది కూడా కనపడతా ఉంటుంది. సో అలా అవ్వకుండా నీట్గా ఇలాగ అన్ని వేసి పెట్టుకొని తర్వాత అన్నిట్లలో లైట్గా సాల్ట్ వేసి పెట్టండి. ఇవన్నీ కూడా మనం కర్రీస్లో వేసుకునేవే కాబట్టి సాల్ట్ ఉండడం వల్ల నో ప్రాబ్లం అనమాట. ఇలాగా సాల్ట్ వేసి పెట్టుకోవడం వల్ల మీకు ఎప్పటికీ కూడా దాంట్లో పురుగు కనపడకుండా నీట్గా ఉంటుంది, మంచిగా హైజీన్గా ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఒక గిన్నెను పెట్టుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని కొద్దిగా 1 స్పూన్ టీ పౌడర్ని వేసుకోండి. అలాగే ఆరెంజ్ పీల్స్ ఉంటాయి, తొక్కలు ఉంటాయి కదా, సో ఆ తొక్కల్ని కూడా కొన్నింటిని వేసుకోండి. ఇప్పుడు ఏంటంటే ఇది సిమ్లో పెట్టుకొని కొద్దిసేపు మరిగించుకోవాలన్నమాట. ఈ ఆరెంజ్ పీల్స్ అనేవి మంచిగా మొత్తం వాటర్లో ఉడికినట్టు అవ్వాలి. దాంట్లో నుంచి టీ పౌడర్ కూడా డికాషన్ లాగా రెడీ అవ్వాలన్నమాట. ఇలా అయిన తర్వాత కొద్దిసేపటికి చల్లగా అయిపోతాయి కదా. ఇక్కడ చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో. తర్వాత దీనినైతే తీసుకొని ఇలాగ వడకట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లో మనము ఈ లిక్విడ్ని యూజ్ చేస్తాము. ఇలాగ ఉండేదాన్ని మనము మంచిగా హెయిర్కి కూడా పెట్టేసుకోవచ్చు. టీ ఫిల్టరు ఇది ఆరెంజ్ పీల్సే కదా, దీన్ని ప్యాక్ లాగా కూడా వేసుకోవచ్చు అనమాట. చుండ్రు లాంటిది ఉంటే తగ్గిపోతుంది. ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే ఈ లిక్విడ్ని తీసుకున్నాను. ఈ లిక్విడ్లో కొంచెం డెటాల్ వేసేసి ఇలాగా మొత్తం కలుపుకోవాలన్నమాట. నేను స్ప్రే బాటిల్లో వేసాను కదా, సో అది ఇలాగ వేసిన దాన్ని
కానీ మనము కిచెన్ క్లీనింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. డెటాల్ స్మెల్కి ఏంటంటే బల్లులు అస్సలు రావు, బొద్దింకలు కూడా చాలా వరకు కంట్రోల్ అవుతాయి. ఇలాగ ప్రిపేర్ చేసిన లిక్విడ్ మనకి ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటుంది కాబట్టి ఒక బాటిల్లో వేసి పెట్టుకొని రోజు దీనితోనే చేయడం వల్ల ఆ ఘాటు స్మెల్కి, ఆ డెటాల్ స్మెల్కి దాదాపు బొద్దింకలు అయితే కంట్రోల్ అయిపోతాయి, బల్లులు అయితే అసలు కనపడవు. ఇది మనకి దీంతో క్లీన్ చేయడం వల్ల కూడా మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఆరెంజ్ వేసాం కదా, స్మెల్ మంచిగా ఉంటుంది, చిన్న చిన్న పురుగులు లాంటివి తిరగకుండా ఉంటాయి అనమాట. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు వర్కౌట్ అయితే కంటిన్యూగా ఇలాగే చేసేసుకుంటా ఉండండి. ఆరెంజ్ పీల్స్ అవైలబుల్ ఉన్నప్పుడల్లా ఇలాగా చేసుకున్నారంటే అంటే ఒకసారి చేసుకొని బాటిల్కి పెట్టుకున్నా సరిపోద్ది అనమాట. మంచిగా కౌంటర్ టాప్ పైన కూడా అంతా ఒకసారి ఇలా స్ప్రెడ్ చేసుకొని తుడుచుకున్నారంటే మీకు మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. మనమైతే ఇంట్లో బెడ్షీట్స్ బెడ్ల మీద మారుస్తూ ఉంటాం కదా, వీక్లీ వన్స్ మార్చే వాళ్ళు ఉంటారు, 10 days కానీ, లేకపోతే చిన్నపిల్లలు లేరు కదా అని కొంతమంది ఎక్కువ రోజులు కూడా పెట్టుకుంటూ ఉంటారు. అయితే మనం పరుపులు కొని ఎక్కువ రోజులు అయిన వాళ్ళు చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వండి. లేదంటే నల్లులు తిరుగుతున్నాయని చాలామంది కామెంట్స్ పెడతా ఉంటారు. నల్లులే కాదు, చీమలు లాంటివి కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి, బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ నేను తీసుకున్న పరుపులు అయితే చాలా అంటే చాలా ఇయర్స్ అయింది. ఇంకా నేను చేపించుకున్న దూది పరుపులు A1 క్వాలిటీతో అంటే మంచి గ్రేడ్ పత్తితో చేపించుకున్నాను అనమాట. సో చిన్నపిల్లలు ఉన్నా కూడా ఎంత నీట్గా ఉన్నాయి చూడండి, అసలు కలర్ షేడ్ అవ్వలేదు, దీంట్లో నుంచి ఎటువంటి డస్ట్ రావడం లేదు, లేదంటే హీట్ రిలీజ్ అవ్వడం లేదనమాట. మనం కొన్ని టిప్స్ ఫాలో అయితే మనకి ఎప్పటికీ కూడా చాలా ఇయర్స్ వస్తాయి. మనం ఏవైనా ఐటమ్స్ కొన్నామో అవి ఎక్కువ రోజులు మంచిగా నిలబడాలని అంటే మనం కూడా కొంచెం వాటిని కేర్గా చూసుకోవాలి. ఇక్కడ నేనైతే అప్పుడప్పుడు ఇలా మంత్లీ వన్స్ అయినా చేసుకుంటాను. వాటిపైన ఉండే డస్ట్ అంతా తీసేస్తాను. తర్వాత వాటిపైన కర్పూరం బిళ్ళలు వేసి పెడతాను. ఫస్ట్ ఏదైనా పాతది బెడ్షీట్ వేసేసి ఆ తర్వాత ఇంకొకటి దానిపైన డబల్గా ఇంకో మంచి అంటే మెయిన్గా వేసుకునే బెడ్షీట్ వేస్తానమాట. బెడ్షీట్స్ కూడా వీక్లీ వన్స్ మారుస్తూ ఉంటాను. వీక్లీ వన్స్ కాకపోయినా కనీసం 10 daysకి ఒకసారి అయినా బెడ్షీట్స్ తీసేస్తూ ఉంటాను. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వడం వల్ల ఏంటంటే మనకి ఎలర్జీస్ రాకుంటే స్కిన్ ఎలర్జీస్, డాండ్రఫ్ రావడము ఇలాంటి వాటికి కూడా ఇది చాలా మెయిన్ రీజను. ఎందుకంటే మనం ఎక్కువ రోజులు అవి యూజ్ చేయడం వల్ల మనకి ఆయిల్ జిడ్డు ఇలాంటివంతా ఉండి చెమట వాసన ఉండి ఎక్కువగా వస్తూ ఉంటాయి అనమాట. నీట్గా మెయింటైన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇలాగా సోరకాయలు కానీ బీరకాయలు కానీ మనకి పీల్ చేయాలనుకున్నప్పుడు, ఎక్కువ మంది ఉన్నప్పుడు, ఎక్కువ చేసుకోవాలనుకున్నప్పుడు ఒక పీలరే ఉంటే కనుక ఇబ్బంది పడతాం కదా. చిన్నప్పుడైతే మా ఇంట్లో ఇలాగే చేసేవాళ్ళము, గరిటెలు గ్లాసులతో పీల్ చేసేవాళ్ళం. మా చిన్నప్పుడు మా ఇంట్లో పీలర్స్ ఉండేవి కాదు, పల్లెటూరు కాబట్టి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మాకు ఇంటి దగ్గరే సోరకాయలు కాసేవి కాబట్టి అవి మంచిగా లేతగా ఉండేవన్నమాట. చాలా ఇష్టంగా ఈ పని చేసేవాళ్ళం చిన్నప్పుడు, అది గుర్తొచ్చి మీతో షేర్ చేస్తూ ఉన్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దోశలు వేసుకునేటప్పుడు చాలామంది ఫస్ట్ దోశలు కానీ లేదంటే 2-3 దోశలు అంతా విరిగిపోయినట్టు అతుక్కున్నట్టు తీయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. అలా ఎప్పుడైనా ప్యాన్ మీకు సతాయించింది అనుకోండి, ఒక ఎర్రగడ్డని ఇలాగా మధ్యలో కట్ చేసేసి కొద్దిగా 2-3 drops ఆయిల్ వేసేసి ఎర్రగడ్డతో ఇలాగా రుద్దేసేయండి. ఇలా ఎర్రగడ్డతో రుద్దిన తర్వాత మళ్ళీ మీరు క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ దోశ వేసేసుకోండి. ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఎర్రగడ్డ రుద్దిన తర్వాత. ఇలాగ దోశ వేసుకొని మీరు తిప్పేసుకున్నారంటే చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో దోశ అయితే, చాలా క్రిస్పీగా కూడా వస్తుంది ఇలాగా. ఈసారి ఎప్పుడైనా మీకు దోశలు ఇలా సతాయిస్తే కనుక ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా నీట్గా వస్తాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేనైతే హాట్ వాటర్ తీసుకున్నాను. తర్వాత ఒక 2 స్పూన్ల సర్ఫ్ వేసాను. అలాగే 1 స్పూను బట్టల సోడా ఉంటుంది కదా, క్యాస్టిక్ సోడా అంటారు, సో దాన్ని తీసుకున్నాను. తర్వాత 1 స్పూను లెమన్ సాల్ట్ వేసాను. లెమన్ సాల్ట్ అనేది మీ ఇష్టము, మీకు అవైలబుల్ ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. తర్వాత ఇక్కడ చూడండి డోర్ మ్యాట్లు అయితే బాగా మురికి పట్టేసాయి అనమాట. కానీ నాకు చేత్తో ఉతికి అంత ఓపిక అయితే లేదు. దీన్ని ఈజీ ప్రాసెస్లో క్లీన్ చేసుకునేదనమాట. చెయ్యి పెట్టకూడదు దీంట్లో, బట్టల సోడా వేసాం కదా, మన చెయ్యికి ఒక్కొక్కసారి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కాబట్టి నేను కర్రతో అన్నాను. ఇవి లాస్ట్లో చూడండి 1 గంట నానబెట్టాను. గంట తర్వాత చూపిస్తున్నాను మీకు మురికంతా ఎలా వచ్చిందో. ఫస్ట్ హాట్ వాటర్ వేసినప్పుడు చేయి పెట్టొద్దండి, ఇప్పుడు కావాలంటే పెట్టుకున్న ఏమి ఇబ్బంది ఉండదు. ఫస్ట్ మాత్రం చేయి పెట్టకండి. హాట్ వాటర్ బట్టల సోడా 2 కూడా ఎఫెక్ట్ అవుతాయి అనమాట. చూడండి బాగా బకెట్లోనే కుదిపేసి తర్వాత వేరే వాటర్లో జాడిచ్చేస్తున్నాను. నేనేం బండకేసుకోవట్లేదు, ఏం చేయలేదు. ఆ మురికి అంతా కూడా వెళ్ళిపోద్ది అనమాట. బట్టల సోడా మనకి ఒకప్పుడు ఊర్లలో బట్టలు పిండే వాళ్ళు రేవు కాడికి వెళ్ళేసి అలాగా ఒక గిన్నెలో సోడా వేసి వాటర్ మరిగిచ్చేసి దాంట్లో పెట్టే వాళ్ళు మనకి బెడ్షీట్స్ ఏవైనా మనం ఇంట్లో వేసినప్పుడు అవి తెల్లగా వచ్చేటివి అనమాట బెడ్షీట్స్. దానికి మెయిన్ రీజన్ ఈ సోడా అనమాట. ఇలాగా సోడా వేసి మనము డోర్ మ్యాట్లను ఇలా పిండుకున్నామంటే అసలు మనకి చేతికి శ్రమే లేకుండా సింపుల్గా పని అయిపోతుంది, తెల్లగా వచ్చేస్తాయి. ఇంకా మనకి వాషింగ్ మిషన్ బయట ఓపెన్లో పెట్టుకునే వాళ్ళకి డస్ట్ ఎక్కువగా పడుతూ ఉంటుంది. ఇలాగా డస్ట్ అలాగే
వదిలేసామంటే చాలా ఎక్కువగా పట్టేసి జిడ్డుగా అయిపోతూ ఉంటుంది, మిషన్ అంతా చూడడానికి గలీజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. కాబట్టి అప్పుడప్పుడన్నా దీన్ని క్లీన్ చేసుకుంటూ ఉండండి. ఇదేంటంటే వైట్ కలర్ కదా, వైట్ కలర్ నార్మల్గా మనం క్లీన్ చేస్తే అది ఎల్లో ఇష్యూగా మారుతుంది. ఆల్రెడీ మాది కొంచెం ఆ టైప్లో అవ్వడానికి వచ్చిందనమాట. అందుకు ఇంకా ఎల్లో అవ్వకుండా ఉండడం కోసం నేనైతే ఈ టిప్ ఫాలో అవుతాను. ఇలా చేసినప్పుడు కొంచెం లైట్గా వైట్ కలర్లోకి మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. పేస్ట్ ఉంటుంది కదా, టూత్ పేస్ట్తో క్లీనింగ్ చేసినంత బాగా ఇంకా వేరే ఏది రాదు. అందుకు నేనైతే ఎక్కువగా టూత్ పేస్ట్ పెడతాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, లైవ్లో గమనించవచ్చు, లైట్గా ఎల్లో కనపడిందంతా కూడా మళ్ళీ వైట్లోకి వచ్చేస్తూ ఉంది చూడండి. ఇలాగా ఉంటుందన్నమాట. ఇట్లా వైట్ కలర్లో ఉండే మనకి ఏవైనా వస్తువులు ఏవి క్లీన్ చేయాలన్నా కూడా పేస్ట్తో ఇలా క్లీన్ చేసుకున్నారు అంటే మీకు ఆ కలర్ పోకుండా ఉంటుందన్నమాట. వైట్లోనే ఉండిపోతుంది, ఎల్లో కలర్లోకి రావు. మిక్సీలు ఇలాంటివన్నీ కూడా వైట్గా ఉండేటివి కొంచెం ఎల్లోయిష్గా వస్తూ ఉంటాయి మనము ఎక్కువ సంవత్సరాలు వాడిన తర్వాత. అలా రాకుండా ఉండాలంటే ఇలా పేస్ట్తో క్లీన్ చేసుకొని నీట్గా ఉంటాయి. కొంతమందికి పువ్వులు కట్టడం రాని వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే మల్లెపూలు, జాజి పూలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా, సో పువ్వులు కట్టడం రాదని వేరే వాళ్ళ చేత అల్లించుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. నేను ఇక్కడ దారంని ఒక ఫింగర్కి చుట్టేసుకున్నాను. అదే దారంని కింద ఫింగర్తో పట్టుకొని, అంటే మిడిల్ ఫింగర్ బొటన్ వేలుతో పట్టుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. నేను చెప్పిన దానికన్నా మీరు ఒక్కసారి వీడియోలో చూసినారంటే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఎట్లా పువ్వులు కట్టని రాని వాళ్ళైనా సరే సింపుల్గా కట్టేసుకుంటూ ఉంటారు. ఇక్కడ పువ్వులన్నీ కొంచెం విడిగా మంచిగా తీసుకొని పువ్వులు పెట్టుకొని తర్వాత కింద ఉండే దారంని తీసుకొని ఒక ముడి వేసేసుకుంటే మనకి పువ్వుల మాల అనేది చక్కగా రెడీ అయిపోతుంది. ఇప్పుడిప్పుడే ట్రై చేస్తున్న వాళ్ళు కానీ చిన్నపిల్లలకు కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు నేర్పించాలనుకున్నా కూడా వాళ్ళు చాలా ఈజీగా నేర్చేసుకుంటారు అన్నమాట. అందుకోసము ఈ చిన్న క్లిప్పింగ్ని షేర్ చేస్తూ ఉన్నాను మీకు. చూడండి పువ్వులు అనేవి ఎలా వస్తున్నాయో, ఇలాగే ఎన్ని ఉన్నా కూడా ఈజీగా కట్టేసుకోవచ్చు అనమాట. ఎంత దగ్గరగా వచ్చింది చూడండి, మాల అనేది నీట్గా ఉంటుంది. ఎవరికైనా పువ్వులు రాని వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా చక్కగా నీట్గా కట్టేసుకోవడం నేర్చుకుంటూ ఉంటారు పువ్వులని. నెక్స్ట్ వచ్చేసి పల్లీలు చట్నీల కోసము చాలా వరకు రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం కదా. చాలామంది ఏంటంటే టైం అయిపోతుందని హడావిడిగా హై ఫ్లేమ్లో పెట్టి వేపుతూ ఉంటారు. అలా హై ఫ్లేమ్లో పెట్టినప్పుడు అవి పైకి చూసేదానికి నల్లగా మాడిపోతాయి కానీ లోపల పచ్చిగా ఉంటాయి, అస్సలు టేస్ట్ ఉండదు. చట్నీలు చేసినా ఏం చేసినా కూడా ఇలాగా సిమ్లో పెట్టి మంచిగా స్లోగా వేపుకోవాలి. ఒక పక్క అవి వేగుతుంటే మీరు ఇంకో పక్క ఏదైనా పని చేసుకోవచ్చు. అలా సిమ్లో పెట్టి వదిలేస్తే అంత తొందరగా మాడిపోవు. కాబట్టి లోపల దాకా వేగితేనే దాని టేస్ట్ అనేది తెలుస్తుంది. అయితే చాలామంది పొట్టు తీసి చట్నీలు చేసుకునే అలవాటు ఉంటుంది. పొట్టుతో తినడమే మంచిది, కానీ అలా అలవాటు పడ్డ వాళ్ళు ఆ పొట్టును అస్సలు ఉండిచ్చారు, వదిలేస్తూ ఉంటారు. అలా పొట్టు తీసి చెరగడమో, ఇల్లంతా పడ్డమో, ఇంకా సిటీస్లో ఉండే వాళ్ళకైతే చాలా ప్రాబ్లం అవుతూ ఉంటుంది. అట్లాంటి వాళ్ళు ఇలాగా జల్లిగిన్నెలో వేసుకొని జాలేడలో వేసుకొని ఇట్లా చేసేయండి. ఇంకోటంటే ఇలాగ రోజు వేపుకున్న పల్లీలు, ఒక గుప్పెడు పల్లీల్ని ఒక చిన్న బెల్లం ముక్కని డైలీ తినడానికి చూడండి. ఐరన్ లోపం ఉండేవాళ్ళు, బ్లడ్ తక్కువ ఉంది అని అనుకునే వాళ్ళు, చిన్నపిల్లలు, అంటే బక్కగా ఉండే పిల్లలు ఉంటారు కదా, బలం లేకుండా ఉండే పిల్లలు, ఊరికనే సచ్చు అయిపోయే పిల్లలు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ పల్లీలు బెల్లము కంపల్సరీగా తినిపించండి. ఆడపిల్లలు అయితే మెయిన్గా ఆడపిల్లలకి మరీ అలవాటు చేయండి. ఇది చాలా అంటే చాలా మంచిది. వాళ్ళకి బ్లడ్ లాస్ అవుతుంటుంది కాబట్టి ఇంకా ఆడవాళ్ళకి చాలా రక్తహీనత వస్తూ ఉంటుంది ఎక్కువగా. కాబట్టి ఖచ్చితంగా ఒక గుప్పెడు పల్లీల్ని ఒక చిన్న బెల్లం ముక్కని రోజు తీసుకుంటూ ఉండండి. మీకు ఎటువంటి సమస్యలు ఉండవు, చాలా రకాల ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి అన్నమాట. మీ ఇంట్లో ఉండే టీనేజ్ పిల్లలు ఉంటే కనుక వాళ్ళకు కూడా ఇప్పటి నుంచి అలవాటు చేయండి. ఇది చాలా మంచి అలవాటు, చాలా హెల్దీ కూడా. అందుకే నేను ఈ వీడియోని మీకు షేర్ చేస్తూ ఉన్నాను, ఎవరికైనా యూజ్ అవుతుందని. నెక్స్ట్ వచ్చేసి మనం ఆకుకూరలు తెచ్చుకున్నప్పుడు ఇన్ని రకాల ఆకుకూరలు ఉంటాయి. అంటే మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు ఎక్కువ తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం కదా, అవి ఒలచకుండా అలాగే పెడితే ఫ్రిడ్జ్లో పట్టవన్నమాట. అవి కట్టలుగా తెస్తాం కాబట్టి ఫ్రిడ్జ్ అంతా నిండిపోతుంది అనేసి చాలా వరకు ఆకు ఒలిచి పెట్టుకుంటూ ఉంటాం. పాడు కాకుండా కూడా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది ఒలిచి పెట్టుకుంటే. కానీ అవన్నీ ఒలచాలంటే చాలా టైం తీసుకుంటుంది కదా. అలాంటప్పుడు ఇలాగా మంచిగా బొక్కల గిన్నె తీసుకొని దాంట్లో నుంచి ఇలాగా పుదీనా ఒలుచుకోవచ్చు, ఆకుకూరలు ఒలుచుకోవచ్చు. ఒక కొత్తిమీర తప్ప మిగిలిన ఏవైనా కూడా మనము సింపుల్గా ఈజీగా పని అయిపోగొట్టేసుకోవచ్చు అనమాట. ఇలా కాడలు పట్టుకొని ఒక్కొక్క ఆకు ఒలుచుకోవాలంటే చాలా టైం అవుతుంది. చూడండి, కాడ పెట్టేసుకొని కిందికి లాగేసామని అంటే ఈజీగా పని అయిపోద్ది అనమాట. ఎన్ని రకాల ఆకుకూరలు అయినా కూడా. ఇక్కడ నేను చూస్తుంది కోయిటాకు అనమాట. ముందు పుదీనా, ఇది కోయిటాకు. ఇలాంటి ఏ ఆకుకూరలు
అయినా ఈజీగా పని అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నన్ను మొన్న ఒకరు కామెంట్ పెట్టారు, ఫ్రిడ్జ్ డోర్కు ఉండే రబ్బర్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపెట్టండి అని. ఇక్కడ చూసారు కదా ఫ్రిడ్జ్ డోర్ ఎలా ఉందో. ఇక్కడ పాతది ఏదైనా సాక్స్ తీసుకొని దాంట్లోకి ఒక దువ్వెనని ఇలా పెట్టేసుకోండి. దువ్వెన పెట్టడం వల్ల ఏంటంటే మనకి క్లీన్ నీట్గా అయిపోద్ది అనమాట, సన్నగా ఉంటుంది కదా. కాబట్టి ఇలాగా సాక్స్లో పెట్టి డబల్ ఫోల్డింగ్తో అయినా పర్వాలేదు, లేదంటే ఇలాగ సింగిల్ ఫోల్డింగ్తో అయినా వేసేసుకొని లాస్ట్లో ఊడిపోకుండా ముడేసుకోండి. ఇప్పుడు దీనితో మనము ఫస్ట్ ఏవైనా సర్ఫ్ వాటర్ కానీ షాంపూ వాటర్ కానీ స్ప్రే చేసేసి అది నానిన తర్వాత ఇలాగా చేసేయండి. లేదు మీకు ఎక్కువగా ఉంది అంటే డైరెక్ట్గా చేసినా కూడా మొత్తం లోపల దాకా పోతుంది, నీట్గా వచ్చేస్తుంది అనమాట. నేనైతే ఏది వేయలేదు, కాకపోతే చూపిస్తున్నాను మీకు. ఇట్లా సాక్స్తో ఎంత బాగా తీసేయచ్చు దీన్ని, ఎంత నీట్గా అయిపోద్ది. మీరు నేను తుడిచిన దగ్గర చూసారని అంటే డిఫరెన్స్ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ రబ్బర్లో ఏంటంటే అది ఫంగస్ లాగా పట్టేసుకొని ఉంటుంది, మనము డోర్లు క్లోజ్లో పెట్టినా కూడా నల్లగా అయిపోతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఇలాంటివి అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే అది ఎక్కువగా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట, రబ్బర్ లోపల దాకా వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి అప్పుడప్పుడు నీట్గా ఇలాగా ఈ ప్లేసెస్ అన్నీ కూడా మంచిగా క్లీన్ చేసేసుకోవాలి. చూడండి ఇక్కడంతా కూడా ఇలాగా తుడిచేసుకుంటూ ఉండాలి, అప్పుడు ఫ్రిడ్జ్ నీట్గా ఉంటుంది. అన్ని మొత్తం ఇవి రబ్బర్స్ అనేవి లైన్స్గా ఫామ్ అయి ఉంటుంది. కాబట్టి అన్నిట్లలోకి పోవాలంటే ఇలా దువ్వెన పెట్టి క్లీన్ చేస్తే చాలా బాగా అయిపోతుంది అనమాట. అంతేకాకుండా ఇలాగా సైడ్లో గ్యాప్ ఎక్కువ పెట్టుకోండి, గోడ కానిచ్చి పెట్టకూడదు. ఈ ప్లేస్లో మనకి హీట్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి గోడ కానిచ్చి ఉండడం వల్ల అది ఇంకా ఎక్కువ ప్రమాదం అనమాట. సో ఇంకా కొంచెం ముందుకు జరిపి గ్యాప్ ఉండేలాగా చూసుకోండి. ఈ సాక్స్తో ఓన్లీ ఫ్రిడ్జే కాదు, ఇలాంటి మెష్ డోర్స్ ఉంటాయి కదా, ఈ డోర్స్ పైన ఉండే మురికిని కూడా చాలా సింపుల్గా ఈజీగా తీసేయచ్చు. మనకి దువ్వెనే అవసరం లేదు, ఇలాగా చేత్తో పెట్టుకొని కూడా ఇలా గ్రిల్స్ ఉంటాయి కదా, కిటికీకి ఉండే గ్రిల్స్, ఇలాంటివి మెష్ డోర్లు అన్నీ నీట్గా క్లీన్ చేయొచ్చు. చాలా ఫాస్ట్గా పని అయిపోతుంది, సింపుల్గా అయిపోతుంది అనమాట. మనం ఎక్కువ కష్టపడకుండానే చూసారా ఎంత మురికి వస్తుందో. ఇలాగంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట మనము ఇలా సాక్స్ ఉంటే కనుక. నార్మల్గా అయితే అంత ఈజీగా రాదు, చూడండి ఎలా వస్తుందో. ఇలాగా ఎక్కడైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు. సాక్స్ ఏంటంటే పని తొందరగా అయిపోతుంది అనమాట మనకి. దానికి దువ్వెన పెట్టామంటే ఇంకా చాలా బాగా యూజ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మీరు ముందుకి ఇప్పటికీ డిఫరెన్స్ గమనించండి. నేను చేత్తోనే చేశాను, ఇంకా వేరే ఏం పెట్టలేదు, అంటే చెయ్యి సాక్స్ మాత్రమే. ఇక్కడ డస్ట్ గమనించండి దీనికంతా కూడా ఎలా వచ్చేసిందో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకుంటూ ఉంటాము, బయట పూల కుండీలు పెట్టుకుంటూ ఉంటాము. ఎప్పుడైనా ఊర్లకి 1-2 రోజులు వెళ్ళాలి, ఫంక్షన్లు పెళ్ళిళ్ళ టైంలలో అయితే బయటకు వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు మొక్కల గురించి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం, పక్కన వాళ్ళని బతిమలాడుకుంటూ ఉంటాము, గేట్లకు తాళం వేయకుండా పోవడము, ఇదంతా ప్రాసెస్ లేకుండా సింపుల్గా మనకి ఖాళీ వాటర్ బాటిల్స్ అందుబాటులో ఉంటూనే ఉంటాయి కదా. సో వాటితో మనం సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. ఒకరిని బతిమలాడే పనే లేకుండా మనమే ఇంట్లోనే వాటికి ఆల్టర్నేట్గా ఏర్పాటు చేసేసుకొని మనం వెళ్ళొచ్చు, వాటి గురించి టెన్షన్ పడకుండా. ఇలాగా ఒక ఇయర్ బడ్ని అయితే తీసుకొని ఇక్కడ క్యాప్ ఉంటుంది కదా, వాటర్ బాటిల్ క్యాప్, దాన్ని కొంచెం హీట్ చేసినట్టుగా చేసేసి దీన్ని బలంగా లోపలికి ఇలాగా గుచ్చేసేయాలి. అంటే ఎక్కువగా మనం హోల్ పెట్టేసుకుంటే హోల్లో నుంచి వాటర్ లీక్ అవుతుంది అనమాట. అలా అవ్వకుండా దీన్ని టైట్గా గుచ్చేసామంటే లీక్ కాకుండా ఉంటుంది. నేను ఇక్కడ చిన్న బాటిల్ చూపిస్తున్నాను, మీరు 1 లీటర్ బాటిల్ కానీ 2 లీటర్ బాటిల్ కానీ సేమ్ ప్రాసెస్లో పెట్టేసుకోవచ్చు. అంటే మీరు వెళ్ళే టైంని బట్టి, ఒక రోజు అయితే ఇది సరిపోతుంది, 2 రోజులు 3 రోజులు అయితే కొంచెం పెద్ద బాటిల్ అలాగా పెట్టేసుకోండి. ఇలాగా ఇయర్ బడ్ని పెట్టిన తర్వాత 2 స్టిక్స్ తీసుకొని బాటిల్కి ఇలాగ ఆ పక్క ఒకటి ఈ పక్క ఒకటి పెట్టేసి డబల్ టేప్ కానీ దారంతో కానీ టైట్గా కట్టేసేయండి. పుల్లలు మంచిగా నిలబడేలాగా ఇలాగా కట్టేసుకోవాలన్నమాట. నేనైతే డబల్ టేప్ మామూలు ప్లాస్టర్ వేశాను, డబల్ టేప్ కాదు. ఇలా వేసేసాను. తర్వాత ఇప్పుడు మీరు వాటర్ పట్టేసుకొని ఈ పుల్లల సహాయంతో దీన్ని ఇలాగా నిలబెట్టేసుకోవాలన్నమాట. ఇలా లోపలికి కూర్చారనంటే ఒక్కొక్క డ్రాప్ ఆ ఇయర్ బడ్లో నుంచి లీక్ అవుతూ ఉంటుంది అనమాట. అలాగా మనకి వేర్లకి నీరు అందితే సరిపోతుంది, మొక్కలు ఎండిపోకుండా ఉంటాయి. కాబట్టి ఆ వేర్ల దగ్గరలో మీరు ఇలాగా పెట్టుకున్నారనంటే డ్రాప్ లీక్ అవుతూ ఆ మట్టి అనేది ఎండిపోకుండా, డ్రై అవ్వకుండా ఎప్పుడు కూడా తడిగా ఉంచుతుంది అనమాట. ఇది ఇలాగా ఒక డ్రాపే పడుతుంది కాబట్టి చాలా లేట్గా నీళ్ళు అయిపోతాయి బాటిల్లో. నాకు తెలిసి ఈ బాటిల్ ఒకటే 2 days వస్తుంది, ఎందుకంటే డ్రాపే కాబట్టి లీక్ అయ్యేది స్లోగా అవుతుంది. కాబట్టి 1-2 days చాలా ఈజీగా మీరు హ్యాపీగా వెళ్ళి రావచ్చు, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి పెట్టుకున్నారంటే. నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైనా ఆర్డర్ పెట్టినప్పుడు కానీ షూ బాక్సులు కానీ ఇప్పుడు ఆన్లైన్లోనే ఎక్కువగా బుక్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి చాలా ఎక్కువ కార్డ్బోర్డ్లు అయితే వస్తూ ఉంటాయి కదా. సో వచ్చిన వాటిని దాదాపు మామూలుగా అందరు పడేస్తూ ఉంటారు. చాలా రకాల యూజెస్ ఉంటాయి కార్డ్బోర్డ్స్తో. మనం ఆన్లైన్లో
అమెజాన్లో చిన్న చిన్నవి అన్నీ కూడా బుక్ చేసుకుంటూ ఉంటాము ఇంట్లోకి ఆర్గనైజర్స్ అని. కానీ కార్డ్బోర్డ్లతో మనము మనకు నచ్చిన ఆర్గనైజర్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాంటి ఐడియాస్ మన ఛానల్లోకి అయితే కొదవే లేదు. చాలా అంటే చాలా ఉన్నాయి. చిన్న ఐడియా నుంచి పెద్ద ఐడియాస్ వరకు అన్నీ కూడా ఉన్నాయి. శారీ బ్యాగ్స్, కబోర్డ్ ఆర్గనైజర్స్, ఇలా జ్యువెలరీ ఆర్గనైజర్స్, ఇలాగ చాలా ఉన్నాయి. మేకప్ కిట్స్ చాలా 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 ఉన్నాయి కార్డ్బోర్డ్స్తో. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మన ఛానల్ పేజ్ని చెక్ చేయండి. మీకు చాలా క్రాఫ్ట్ ఐడియాస్, రీయూజ్ ఐడియాస్ చాలా కనిపిస్తాయి. ఇలాగా బాక్స్ని అయితే పైన ఉండే క్యాప్ పార్ట్ని కట్ చేసి లోపల అంటించేసాను స్టిఫ్గా నిలబడడం కోసము. లోపల ఇక్కడ ఒక పేపర్ ఉంటే నా దగ్గర అది వేసి అంటించేసాను, గ్లూ గన్తో అంటించాను. మీరు మామూలుగా ఫెవికాల్తో కూడా వేసుకోవచ్చు. ఇలాగ చేసిన వాటి ఏంటంటే పిల్లల టీ షర్ట్స్ కానీ వాళ్ళ ఇన్నర్స్ కానీ మనవైనా కూడా ఇలా నీట్గా పెట్టేసుకున్నాము, సాక్సులు లాంటివి పెట్టుకున్నాము అని అంటే సింపుల్గా నీట్గా కనపడతా ఉంటాయి గలీజ్ లేకుండా. ఇంకా ఇలాంటి బాటిల్స్ అయితే అందరి దగ్గర ఉంటాయి కదా. సో దీన్ని అయితే ఇక్కడ మిడిల్లో హోల్ చేసుకుంటున్నాను. ఇలా హోల్ చేసిన దాన్ని ఒక పేపర్ సహాయంతో కొంచెం పిండిని అయితే లోపలికి పోస్తూ ఉన్నాను. పేపర్ని ఇలా పెట్టి పోసుకున్నామంటే చాలా సింపుల్గా పోసుకోవచ్చు. దేనికోసం అంటే మనం చపాతీ చేసేటప్పుడు ఇలా పొడిపిండి వేసుకొని చేస్తూ ఉంటాము, గిన్నెలోకి తీసుకుంటాము. ఆ గిన్నెలోకి తీసింది మళ్ళీ అలాగే ఉంటే పురుగు పట్టేస్తుంది, మళ్ళీ ప్యాకెట్లోకి పోయలేము కదా, అది వేస్ట్ అవుతూ ఉంటుంది. పక్కనంతా కూడా ఎక్కువగా పడిపోతూ ఉంటుంది. అలా కాకుండా నీట్గా ఉండాలని అంటే ఇలా పొడిపిండి బాటిల్లో వేసుకొని మీరు చేశారు అంటే చాలా సింపుల్గా పని అయిపోతుంది. పిండి మిగిలినా కూడా మళ్ళీ నెక్స్ట్ టైంకి అదే బాటిల్ని యూజ్ చేసేసుకోవచ్చు, వేస్ట్ కాదు. నెక్స్ట్ వచ్చేసి కంఫర్ట్ బాటిల్స్ అయితే చాలా వరకు అందరి దగ్గర అవైలబుల్ ఉంటాయి కదా, ఎందుకంటే ఈ రోజులలో అందరూ కూడా కంఫర్ట్ వాడుతూ ఉన్నారు. సో ఈ కంఫర్ట్ బాటిల్ కొంచెం మంచి డిజైన్లో ఉంటుందన్నమాట. షేప్ అనేది కొద్దిగా డిజైన్గా ఉంటుంది. సో ఆ డిజైన్ ప్రకారం నేను ఇలాగ కట్ చేశాను చూడండి. ఇలాగా ఇది మంచి ఆర్గనైజర్ అయిపోద్ది అనమాట. దీనికి కూడా నేను పేపర్ వేసాను అనమాట, ప్లెయిన్ బ్లూ కలరే ఉంది కాబట్టి. లేదంటే మీరు పెయింట్ కూడా వేసేసుకోవచ్చు, ఏవైనా డిజైన్స్ డ్రా చేసుకోవచ్చు. చాలా నీట్గా ఉంటుంది. ఆ షేప్ చూడండి ఎంత బాగుందో, సైడ్ నుంచి అబ్జర్వ్ చేయండి ఒకసారి. దీన్ని మనము రిమోట్లో పెట్టుకునే దానికి కానీ మల్టీపర్పస్ ఆర్గనైజర్ అనమాట. అంటే ఇది అది అని ఏం లేదు, చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఒక ఐడియా ఇవ్వడం కోసం నేను ఇక్కడ రిమోట్లు చూపిస్తున్నాను. మనం బెడ్రూమ్లో కానీ టీవీ దగ్గర కానీ రిమోట్లు పెట్టుకోవచ్చు. కిచెన్లో అయితే ఇలాగా లైటర్ ఇలాంటివన్నీ కూడా దీంట్లో పెట్టుకోవచ్చు. చాకులు పెట్టుకోవచ్చు, లేదంటే వాష్ బేసిన్ దగ్గర ఫేస్ క్రీమ్స్, పేస్ట్ ఇలాంటివి పెట్టుకోవచ్చు. రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఈ పైన ఉండే క్యాప్ ఉంది కదా, దాన్ని బియ్యం కొలుచుకునేదానికి, ఏవైనా పప్పులు పోసుకునేదానికి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. షేప్ చూడండి ఎలా ఉందో నీట్గా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 3 సోడా బాటిళ్ళని అయితే తీసుకున్నాను. వీటిని అంటే ఏవి తీసుకున్నా పర్వాలేదు, ఇదనే కాదు, ఏవైనా కూడా సేమ్ సైజులో ఉండేవి తీసుకుంటే చూడడానికి లుక్ బాగుంటుంది అనమాట. ఇలాగా 3ని కూడా ఈ సైజులో కట్ చేస్తూ ఉన్నాను. ఇలాగ కట్ చేసిన తర్వాత చూడండి ఇలా వచ్చిందనమాట. ఇప్పుడు ఏంటంటే వీటికి ఈక్వల్గా 3కి కూడా సమానంగా 2 వైపులా హోల్స్ పెట్టాను. ఇక్కడ నేను ఒక పాతది హ్యాంగర్ ఉంటే తీసుకున్నాను. ఈ హ్యాంగర్ని ఇలాగా విడదీసుకోవాలి. ఇలా స్టీల్ హ్యాంగర్స్ అయితే ఆ కొక్కీ దగ్గర కొంచెం ఓపెన్ చేశారంటే ఓపెన్ అయిపోతుంది. చూడండి ఇలాగ 2 వైపులా కూడా బాటిల్కి హోల్స్ పెట్టానని చెప్పాను కదా, ఆ హోల్స్ హ్యాంగర్లో నుంచి ఇలాగా బయటకు తీస్తున్నాను అనమాట. ఇలా కొంచెం చూసుకొని చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోయే పని, పెద్ద హార్డ్ వర్క్ ఏం కాదు. జస్ట్ బాటిల్ కట్ చేసుకొని వాటికి హోల్స్ పెట్టేసుకొని ఈ హ్యాంగర్కి తగిలించుకోవడమే. ఇక్కడ ఇంకొక బాటిల్ పెట్టినా కూడా చాలా సింపుల్గా పడుతుంది. 4 బాటిల్ 5 బాటిల్ అయినా కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ 3 పెట్టాను. చూసారా ఎంత స్పేస్ మిగిలిందో 3 పెట్టిన తర్వాత. దీన్ని మనము ఇది కూడా మల్టీపర్పస్ ఆర్గనైజర్ అసలు చెప్పాలంటే. మనం వాష్రూమ్లో యూజ్ చేసుకోవచ్చు, కిచెన్లో యూజ్ చేసుకోవచ్చు, డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టుకోవచ్చు, బీరువాలో కానీ కబోర్డ్స్లో కానీ ఎక్కడైనా పెట్టుకున్నామంటే రకరకాల ఐటమ్స్ మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. కిచెన్లో అయితే ఇలాంటివన్నీ కూడా పెట్టుకోవచ్చు. జస్ట్ మీకు ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను చూడండి. ఇలాంటివి వాష్రూమ్లో పెట్టుకోవచ్చు. దీనికి ఇంకొక 2 బాటిల్స్ కూడా సింపుల్గా పడిపోతాయి. రకరకాలుగా మీకు ఎట్లా కావాలంటే అట్లా పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ టైంలో మనకి పచ్చి మామిడికాయలు అయితే చాలా ఎక్కువ దొరుకుతూ ఉంటాయి. మంచిగా బాగా ఫ్రెష్గా ఉన్న కాయలు దొరుకుతూ ఉంటాయి కదా. ఇలాంటివి మనము పులిహోర చేసుకున్నామంటే సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట. ఆ పులిహోరని నేను ఎలా చేస్తాననేది చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడాక ఆవాలు వేసుకున్నాను. ఆవాలు కొంచెం చిటపటలాడేది వరకు ఉండించుకోవాలి. ఇక్కడ మామిడికాయని నేను ఫస్టే తురిమి పెట్టుకున్నాను. ఎంత గ్రీన్ కలర్లో ఉందో చూడండి. మామిడికాయ ఎప్పుడు కూడా ఎల్లో కలర్ అవ్వకుండా చూసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది. చేసింది కూడా చాలా
బాగుంటుందన్నమాట. తర్వాత పల్లీలు వేసాను, శనగపప్పు, మినప్పప్పు ఇలా పోపు గింజలు వేసేసుకోవాలి, జీలకర్ర కూడా వేసాను. తర్వాత ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసేసి తర్వాత సన్నగా పొడవుగా తరిగిన పచ్చిమిరపకాయలను వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు చిటపట్లాడకుండా ఉండాలి అంటే గింజలు పడితేనే చిటపట్లాడతాయి కాబట్టి ఒకసారి అలాగా మనము చాపింగ్ బోర్డుని పెట్టామంటే అవి ఎగరకుండా ఉంటాయన్నమాట. తర్వాత ఇవి వేగాలి అని అంటే ఇక్కడ మనం కొంచెం పసుపు వేసుకొని కొద్దిగా దాంట్లోనే సాల్ట్ వేసుకున్నాము అంటే వేగిపోతాయి. ఇంకోటి ఏంటంటే పోపులో ఎక్కువగా సాల్ట్ వేయకూడదు, ఎందుకంటే మనం ఆ పచ్చిమిరపకాయని కొరుకుతున్నప్పుడు కరివేపాకు కొరుకుతున్నప్పుడు బాగా ఉప్పగా తగులుతాయి అనమాట. జస్ట్ కొంచెం సాల్ట్ను మాత్రమే వేసుకుంటే దానికి సరిపడే సాల్ట్ను మాత్రమే వేసుకోవాలి. అప్పుడే అవి తింటుంటే చాలా బాగుంటాయి టేస్టీగా. మరీ ఎక్కువ సాల్ట్ ఒకటేసారి వేసేసాం, ఎలాగో వేయాల్సిందే కదా అని అప్పుడే వేసామంటే పోపులో ఉండేవి ఎక్కువ అయిపోద్ది అనమాట సాల్ట్. ఇలా మంచిగా వేసుకునే తర్వాత మనం తురిమి పెట్టుకున్న మామిడికాయను కూడా వేసేసి ఒకసారి కలుపుకొని ఇప్పుడు మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే మామిడికాయ పులుపు ఉంటుంది కదా, సో దానికి తగ్గ సాల్ట్ ఇప్పుడు వేసేసుకోవాలన్నమాట. ఇలాగా కొద్దిసేపు ఈ మామిడికాయ తురుమునైతే వేపుకోవాలి, కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు. తర్వాత మనం ముందుగా వండి పెట్టుకున్న అన్నం ఉంటుంది కదా, సో దాన్ని అయితే వేసేసుకోవాలి. ఇంకా మనకి పచ్చిమిరపకాయ కారం సరిపోతుందనమాట. మనం తీసుకునే మామిడికాయ పులుపుని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే పైనుంచి కారం ఏమి యాడ్ చేయం కాబట్టి కొద్దిగా పులుపుగా కారంగా ఉంటేనే బాగుంటుంది కదా. కాబట్టి ఇంక ఇప్పుడు ఈ రెండింటికి పులుపుకి కారానికి సరిపడా సాల్ట్ చెక్ చేసుకొని మీరు సాల్ట్ ఇప్పుడు పైనుంచి కొంచెం కలుపుకొని ఒకసారి మొత్తం దీన్ని మిక్స్ చేసుకున్నారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసారా, ఒకసారి మీరు ఇక్కడ బకెట్లని కానీ ఆ మగ్గులని కానీ ఒకసారి గమనించండి, ఎందుకంటే లాస్ట్ రిజల్ట్స్ కూడా మీరు చూడాలి కాబట్టి. ఫస్ట్ ఎలా ఉన్నాయి చూడండి, లాస్ట్లో ఎలా ఉంటాయో చూపిస్తాను. ఇక్కడ మామూలుగా హార్పిక్తో చాలామంది బకెట్లు కానీ లేదంటే బాత్రూమ్ కానీ క్లీన్ చేస్తూ ఉంటాం కదా, సో హార్పిక్ కన్నా బెటర్గా యూజ్ అయ్యే ఈ లిక్విడ్ని అయితే మీకు ఈరోజు చూపిస్తాను. ఇదంటే ఫ్యూమ్లెస్ యాసిడ్ అనమాట, అంటే పొగ రాకుండా ఉండే యాసిడ్ అనమాట. జస్ట్ 50 రూపీస్ బాటిల్. ఇది మ్యానుఫ్యాక్చర్స్ కూడా లోకల్ వాళ్ళు అనమాట. సో చాలామందికి డౌట్ ఉంటుంది, లోకల్ ప్రోడక్ట్స్ అంత బాగా క్లీన్ అవ్వవు అని అనుకుంటారు, కాబట్టి ఒకసారి షేర్ చేస్తూ ఉన్నాను. మీ దగ్గరలో ఎక్కడైనా లోకల్ మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నా లోకల్ మేడ్ ప్రోడక్ట్స్ ఉన్నా కూడా మీరు ఆలోచించకుండా తీసేసుకోండి, ఎందుకంటే మనకి కాస్ట్ తక్కువలో వచ్చేస్తాయి, మనకి ఎక్కువ హార్మ్ఫుల్ ఉండవు, మనకి వర్క్ కూడా బాగా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నేను మగ్గులో వేసి స్ప్రెడ్ చేశాను. అలాగే ఈ బ్లూ కలర్ మగ్గులో మీరు ముందు చూసారు కదా ఎలా ఉందో, ఇది వైట్ కలర్కి బాగా సాల్ట్ పట్టేసింది. సాల్ట్ అనేది వైట్ కలర్లోనే ఉంటుంది కాబట్టి ఈ వైట్ కలర్ మగ్గు మీద మీకు ఎక్కువ కనపడడం లేదు. ఇక్కడ నేను వేస్తున్న యాసిడ్ స్పెషల్ ఏంటంటే అది అక్కడ ఏదైనా మురికి డర్టీ ఉంటేనే దీని రియాక్షన్ పనిచేస్తుంది. నీట్గా ఉన్న బకెట్ మీద ఏం రియాక్షన్ చూపెట్టదు, బకెట్ అయినా టైల్స్ అయినా ఏవైనా కూడా. ఇక్కడ మీరు బకెట్ని గమనించండి, నేను వేస్తున్న ప్లేసెస్ చూడండి, బకెట్కి సైడ్లో వేస్తున్నప్పుడు నురగ ఎక్కువగా రావడం లేదు, కానీ అదే లోపల కింద పార్ట్ వేసినప్పుడు మాత్రం నురగ వచ్చేసింది చూడండి. అంటే అది ఎక్కడైతే క్లీన్ చేయాలనో మురికి ఎక్కడ ఉంటుందో అక్కడే దాని రియాక్షన్ ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. మనం చూస్తే ఇక్కడ మన పూల కుండీలు పెట్టిన మార్క్స్ ఉండే అనమాట. ఈ పైన స్టెప్ మీద చూడండి, దానికన్నా ఎక్కువగా కింద స్టెప్ మీదనే ఉంది, కానీ చూడండి అది వేసేసి ఒకసారి ఇలా రుద్దేస్తే ఎంత నీట్గా వచ్చేసిందో. ఇక్కడ బకెట్లో కూడా అడుగునంతా కూడా రియాక్షన్ అయిపోయింది. ఇక్కడ మగ్గులో కూడా చూడండి ముందంతా కారిపోయి కిందికి వచ్చేసింది అనమాట అది మొత్తం కూడా. ఇక్కడ బ్లూ బకెట్కి సైడ్లో వేసాను కదా, ఇప్పుడు మనము దీన్ని చాలా హార్డ్గా పట్టేసింది అనమాట. ఇవి బయట వాడే బకెట్లు మా ఈ సాల్ట్ వాటర్ బోర్ వాటర్ కాబట్టి ఎక్కువగా పట్టేస్తూ ఉంటాయి అనమాట. ఇక్కడ నేను ఒక్కసారి బట్టల బ్రష్ని తీసుకొని చూపిస్తున్నాను చూడండి. మీరు ముందు చూడమన్నాను కదా బకెట్స్ని, అప్పటికి ఇప్పటికీ మీరు ఒకసారి డిఫరెన్స్ గమనించవచ్చు అనమాట. చాలామంది గ్లౌజులు వేసుకోండి అని కామెంట్స్ పెడతా ఉంటారు. సో ఇది ఎక్కువ హార్మ్ఫుల్ కాదు కాబట్టి నేను వేసుకోలేదు, కానీ మీరు ఎప్పుడైనా ఇలాంటి యాసిడ్స్తో క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు గ్లౌజులు వేసుకోండి, కాళ్ళకు చెప్పులు వేసుకోండి. నేను ఇదేంటంటే ఇది ఎక్కువ హార్మ్ లేదు కాబట్టి వేసుకోలేదు. చూసారా బకెట్ ఎట్లా వచ్చిందో, ముందు ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది చూడండి ఒకసారి, ఇంత నీట్గా క్లీన్ అయిపోద్ది అనమాట. అయితే నేను ఈ వీడియోని లాస్ట్ కూడా అప్లోడ్ చేశాను, అది చూసి చాలామంది ఇప్పటికీ కామెంట్స్ పెడుతున్నారనమాట. వీళ్ళ ప్రోడక్ట్ ఫోన్ నెంబర్లన్నా ఇవ్వండి, షాప్ అన్నా చెప్పండి, మేము తెచ్చుకుంటాము అనేసి. వీళ్ళు ఏంటంటే లోకల్ మ్యానుఫ్యాక్చర్స్. నేను ఇది ప్రమోషన్ వీడియో కాదు కాబట్టి నేను జస్ట్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దామని వీడియో చేశాను. అయితే చాలామంది అడుగుతుండడంతో నేను మీకు ఈ విషయం చెప్తున్నాను అనమాట. ఆల్రెడీ నేను వాళ్ళని అడిగాను, కాకపోతే వాళ్ళు 15 బాటిల్స్ అయితేనే మేము కొరియర్ సర్వీస్ ఇస్తాము అని.
ఇలాగా ఎవరైనా ఇద్దరు ముగ్గురు కలిసి తీసుకుంటే వేస్తాం, కానీ సింగిల్ బాటిల్ కొరియర్ చేయమని వాళ్ళు చెప్పారనమాట. ఇంకా చేసేది లేక మళ్ళీ మీ అందరికీ కూడా ఒక వీడియో చేసి పెట్టాను, కానీ చాలామంది ఏంటంటే మెయిన్ వీడియోస్ చూసి అడుగుతున్నారు. సో మళ్ళీ ఒకసారి చెప్దామనేసి వీడియో పోస్ట్ చేశాను. మీ దగ్గరలో ఉన్న లోకల్ మేడ్ ప్రోడక్ట్స్ తీసుకోండి, అవి కూడా అలాగే పనిచేస్తాయి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.